ఇలా చింత చిగురు తీసుకొని పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. మనకు సీజన్ ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఆ టైంలో మనము ఇలా పప్పు చేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలోకి నెయ్యి ఇలా చింతాకు చిగురు పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. పుల్ల పుల్లగా కారం కారంగా తింటూ ఉంటే తగులుతూ ఉంటే మంచిగా ఉంటుంది. మరి ఏమేమి కావాలో చూసేద్దాము ఎలా చేయాలో. దీనికోసం అయితే కొద్దిగా చింత చిగురు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే కందిబేడలు అయితే తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. ఇలా మీ కారానికి తగ్గట్టు ఒట్టిమిరపకాయలను అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొనేసి డైరెక్ట్ కందిబేడలను నీట్గా కడుక్కొనేసి వాష్ చేసుకొని ఇందులో అయితే వేయాలన్నమాట. ఆయిల్ అయితే వేయట్లేదు. ఇలా అన్ని కందిబేడలను వేసిన తర్వాత ఆ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో తీసుకున్నాను అనమాట కందిబేడలు. ఇలా చింత చిగురు కూడా వేసేసుకుందాము ఇప్పుడే. దీంట్లో టొమాటోస్ కూడా అవసరం లేదన్నమాట. పులుపు మన చింతాకుతోనే వస్తుందన్నమాట. ఇలా ఒట్టిమిరపకాయలను అయితే తుంచుకొని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొనేసి వాటర్ అయితే వేసేసుకుందాము. బాగా ఉడికేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలన్నమాట. ఇలా నీళ్ళన్నీ పోసుకోవాలన్నమాట. మునిగేంత వరకు నీళ్ళు పోసేసుకొనేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం అన్నమాట. మూత పెట్టేసుకొనేసి 5 విజిల్స్ అయితే రావాలన్నమాట. బాగా ఉడకాలి కదా కందిపప్పు, అందుకోసం 5 విజిల్స్ అయితే పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఉడికిందో లేదో అయితే ఇప్పుడు మూత తీసేసి అయితే చూసేద్దాము. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. చూడండి, చూపిస్తాను. మరి మెత్తగా కూడా వెనుక్కోకూడదు అన్నమాట. చూడండి, మెత్తబడింది కదా. 5 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే దీనిలో ఉన్న వాటర్ అయితే ఒక గ్లాసులోకి అయితే ఉంచేసుకుందాము. ఇలా అన్ని వాటర్ ఉంచేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొనేసి మనము పప్పు గుత్తితో రామేసుకుందాం అన్నమాట. బాగా ఒట్టిమిరపకాయలు కూడా మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఫస్ట్ అయితే తీసేసి మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలన్నమాట, రాముకోవాలి. ఉప్పు మీకు తగినంతగా అయితే వేసేసుకోండి. చూడండి, బాగా మెత్తగా అయింది కదా. మరీ ఎక్కువ అయితే రాముకోవద్దు అన్నమాట. ఇలా అయితే రామాలి. మీకు ఉప్పు సరిపడా అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనము పక్కన పెట్టిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము తిరువాత అయితే పెట్టేసుకుందాము. 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అవన్నీ అయితే వేసేసుకోవాలన్నమాట. తిరువాత దినుసులు, ఒట్టిమిరపకాయ కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడే యాడ్ చేస్తే ఎక్కువ మాడిపోతుంది కదా, కొద్దిగా లాస్ట్లో అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేద్దాము. కట్ చేసిన వెల్లుల్లి అయితే తీసుకుంటున్నాను అన్నమాట. ఒక 4-5 అయితే తీసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసేద్దాము. దాంతోపాటే ఎండుమిర్చి కూడా వేసేద్దాం అన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత పప్పులో అయితే వేసేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఈ పప్పు రుచి అయితే సూపర్ అన్నమాట. తప్పకుండా అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో టొమాటోస్ కూడా అవసరం ఉండదు అన్నమాట, చింతపండు కూడా అవసరం ఉండదు. ఇలా చింత చిగురు పప్పుతో ఇలా చేసుకున్నారంటే మళ్ళీ చేసుకుంటారనమాట. ఈ విధంగా అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.